ఈరోజు మనం ఒక మహత్తరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగకు ఆరంభం ఎక్కడ్నుంచి? సృష్టికథ ఏమిటి? ఉగాది పచ్చడి వెనుక రహస్యమేమిటి? ముందుగా మనం వేలాది సంవత్సరాల వెనక్కి ప్రయాణిద్దాం. అది పురాణకాలం. అనంతమైన శూన్యం మాత్రమే ఉన్న సమయం. కాలం లేదు, దిక్కులు లేవు, జీవం లేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన తపస్సుతో సృష్టిని ఆరంభించాడని పురాణాలు చెప్తున్నాయి. తన తపస్సు శక్తితో కాలచక్రాన్ని ప్రవర్తింపజేశాడు. సూర్యుడు ఉదయించాడు. చంద్రుడు తన గమనాన్ని ప్రారంభించాడు. నక్షత్రాలు వెలిగాయి. అలా కాలగమనానికి శ్రీకారం చుట్టబడింది. ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమి. అందుకే ఆ దినాన్ని యుగాది అని పిలిచారు. యుగ అంటే కాలపరిమాణం, ఆది అంటే ప్రారంభం. అంటే కాలానికి ఆది అయిన రోజు ఉగాది. ఇంకో విశ్వాసం ప్రకారం మహావీరుడు శాలివాహనుడు కూడా ఈ రోజునే తన శకాన్ని ప్రారంభించాడు. అందుకే దీనిని శాలివాహన శకాది అని అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఉగాది రోజున మనం ఏం చెయ్యాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగ స్నానం చెయ్యాలి. ఇది శరీరశుద్ధి మాత్రమే కాదు, మనశ్శుద్ధి కూడా. ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. తలుపులకు మామిడాకులతో తోరణం కట్టాలి. ఇది శుభసూచకం. పూజామందిరంలో కలశాన్ని ప్రతిష్ఠించి దీపం వెలిగించాలి. మనస్సారా ప్రార్థించాలి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. తర్వాత ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలి. ఆపై కుటుంబ సభ్యులంతా కలిసి సేవించాలి. ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న: ఉగాది పచ్చడి ఎందుకు తింటాం? ముందుగా అది ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. వేప పువ్వు, బెల్లం, పచ్చి మామిడి ముక్కలు, చింతపండు రసం, మిరపకారం, ఉప్పు సిద్ధం చేసుకోవాలి. చింతపండు రసం తీసుకుని అందులో బెల్లం కరిగించాలి. మామిడి ముక్కలు, వేప పువ్వు కలపాలి. చివరగా మిరపకారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇదే ఉగాది పచ్చడి. కాని ఇందులో ఉన్న అసలు రహస్యమేమిటో తెలుసా? ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. బెల్లం సంతోషం, వేపపువ్వు దుఃఖం, మామిడి ఆశ, మిరపకారం కోపం, ఉప్పు స్నేహం, చింతపండు అనుభవం. జీవితం కూడా ఇలానే ఉంటుంది. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆశలు పరుగుతాయి, నిరాశలు వస్తాయి. అయితే మనం ఏం చెయ్యాలి? సుఖం వచ్చినప్పుడు ఆనందించాలి, దుఃఖం వచ్చినప్పుడు ధైర్యంగా నిలవాలి. అందుకే సంవత్సరాడి రోజున ఏ పరిస్థితినైనా సమానంగా స్వీకరిస్తామని సంకల్పం చేస్తూ ఉగాది పచ్చడిని ముందుగా సేవిస్తారు. ఉగాది మనకు చెప్పేది ఒక్కటే: కాలం మారుతుంది, సంవత్సరాలు మారుతాయి, కాని మన ధైర్యం, విశ్వాసం మారకూడదు. పాత బాధలను విడిచి కొత్త ఆశలను ఆహ్వానిద్దాం. నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబర్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.